నేచర్ లవర్స్ అందరికీ స్వాగతం. నేను మీ శిరీష. ఈరోజు మన స్పాట్లైట్ అడవిలో ఒక భయమే తెలియని వీరునిపై పడింది. అడవిలో సింహం రాజు, చిరుత అత్యంత వేగవంతమైన వేటగాడు, ఏనుగు బలానికి చిహ్నం. కానీ ఈ రోజు మనం తెలుసుకోబోయే జంతువు వీటిలో ఏదీ కాదు. కేవలం 10 నుండి 15 కిలోల బరువు మాత్రమే ఉండే ఒక చిన్న జంతువు. అయినప్పటికీ దీనిని చూసి హైనాలు జాగ్రత్త పడతాయి. చిరుతలు 2 సార్లు ఆలోచిస్తాయి. విష సర్పాలు కూడా ప్రాణభయంతో ఉంటాయి. ఈ జంతువు పేరే హనీ బ్యాడ్జర్. దీనిని ర్యాటెల్ అని కూడా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఫియర్లెస్ వారియర్ ఆఫ్ ద వైల్డ్ అని పిలువబడే ఈ జీవి తన ధైర్యం, తెలివితేటలు మరియు ఎప్పటికీ లొంగిపోని స్వభావంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. పరిమాణం చిన్నదైనా దాని కథ మాత్రం అద్భుతమైనది. మరి ఈ చిన్న యోధుడు ఎందుకు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం. హనీ బ్యాడ్జర్ శాస్త్రీయ నామం మెల్లివోరా క్యాపెన్సిస్. ఇది మస్టెలిడే కుటుంబానికి చెందినది. ఇదే కుటుంబంలో ఆటర్లు, ఫెరెట్లు మరియు వోల్వరిన్లు కూడా ఉంటాయి. హనీ బ్యాడ్జర్ శరీరం పొడవుగా, కాళ్లు చిన్నగా ఉంటాయి. వెన్నుపై బూడిద లేదా తెల్లటి రంగు, మిగతా శరీరంపై నలుపు రంగు ఉంటుంది. ఈ ప్రత్యేక రంగుల వల్ల దీనిని సులభంగా గుర్తించవచ్చు. ఇది ప్రధానంగా ఆఫ్రికా ఖండంలో కనిపిస్తుంది. కానీ భారతదేశం, ఇరాన్ మరియు మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా జీవిస్తుంది. హనీ బ్యాడ్జర్ పిల్లలు భూగర్భ గుహల్లో జన్మిస్తాయి. పుట్టినప్పుడు అవి పూర్తిగా తల్లి మీద ఆధారపడతాయి. వాటికి చూపు కూడా సరిగా ఉండదు. తల్లి బ్యాడ్జర్ వాటిని అత్యంత జాగ్రత్తగా పెంచుతుంది. వేటాడడం ఎలా, ప్రమాదాన్ని ఎలా గుర్తించాలి, గుంతలు ఎలా తవ్వాలి వంటి ముఖ్యమైన నైపుణ్యాలను నేర్పిస్తుంది. అడవిలో బ్రతకడం సులభం కాదు. అందుకే చిన్నప్పటి నుండే ఈ జంతువులు పోరాటం నేర్చుకుంటాయి. హనీ బ్యాడ్జర్లు ప్రపంచంలోని అత్యంత అనుకూలన శక్తి కలిగిన జంతువులలో ఒకటి. గడ్డి మైదానాలు, అడవులు, ఎడారులు, కొండ ప్రాంతాలు, పొదలతో నిండిన భూములు, దాదాపు ప్రతి వాతావరణంలో జీవించగలవు. నీరు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఇవి బ్రతకగలవు. ఆహారం ద్వారా అవసరమైన తేమను పొందుతాయి. ఈ అనుకూలత కారణంగానే లక్షల సంవత్సరాలుగా ఇవి ప్రకృతిలో విజయవంతంగా జీవిస్తున్నాయి. హనీ బ్యాడ్జర్ కు తేనె అంటే చాలా ఇష్టం. అడవిలో తేనెటీగల గూళ్లను గుర్తించి వాటిని ధ్వంసం చేసి తేనెను తింటుంది. వందలాది తేనెటీగలు దాడి చేస్తున్నా వెనక్కి తగ్గదు. మందమైన చర్మం కారణంగా వాటి కాట్లను కూడా బాగా తట్టుకుంటుంది. తేనె మాత్రమే కాదు, తేనెటీగల లార్వాలను కూడా తింటుంది. ఈ అలవాటు వల్లే దీనికి హనీ బ్యాడ్జర్ అనే పేరు వచ్చింది. హనీ బ్యాడ్జర్ గురించి మాట్లాడేటప్పుడు ఎక్కువగా వినిపించే పదం నిర్భయుడు. ఇతర చిన్న జంతువులు ప్రమాదం కనిపించగానే పారిపోతాయి. కానీ హనీ బ్యాడ్జర్ మాత్రం చివరి వరకు పోరాడుతుంది. హైనాలు, చిరుతలు, అడవి కుక్కలు వంటి శక్తివంతమైన వేటగాళ్లను కూడా ఎదుర్కొంటుంది. గెలుస్తుందా లేదా అనేది వేరే విషయం. కానీ వెనక్కి తగ్గదు. అందుకే ప్రపంచ దీనిని ధైర్యానికి చిహ్నంగా చూస్తారు. సింహం హనీ బ్యాడ్జర్ ను చూసి భయపడుతుందని చెప్పడం సరికాదు. కానీ చాలా సందర్భాల్లో సింహాలు దీనిని వేటాడడానికి ఆసక్తి చూపవు. ఎందుకంటే హనీ బ్యాడ్జర్ ను పట్టుకోవడం చాలా కష్టం. ఇది బలంగా కరుస్తుంది, గట్టిగా పోరాడుతుంది, చివరి వరకు లొంగదు. ఒక చిన్న ఆహారం కోసం గాయపడడం సింహానికి ఇష్టం ఉండదు. అందుకే చాలా సార్లు దానిని వదిలేస్తుంది. హనీ బ్యాడ్జర్ ఆహారంలో అత్యంత ప్రమాదకరమైన భాగం విష సర్పాలు, కోబ్రాలు, వైపర్లు, పఫ్ ఆడర్లు వంటి పాములను ఇది వేటాడుతుంది. పామును చుట్టూ తిరుగుతూ సరైన అవకాశం కోసం వేచి ఉంటుంది. ఒక్కసారిగా దాడి చేసి తల భాగాన్ని గట్టిగా కరిచి చంపేస్తుంది. కొన్ని సందర్భాల్లో పాము కాటుకు గురైనా కొంతసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ లేచినట్లు గమనించారు. ఇది పూర్తిగా విష నిరోధక జంతువు కాకపోయినా విషాన్ని తట్టుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. హనీ బ్యాడ్జర్ బలానికి కారణం కేవలం ధైర్యం కాదు. దాని చర్మం చాలా మందంగా ఉంటుంది. శత్రువుల కాట్లను తట్టుకోగలదు. చర్మం వదులుగా ఉండడం వల్ల శత్రువు పట్టుకున్న తన శరీరాన్ని తిప్పుకుని తిరిగి దాడి చేయగలదు. దాని గోర్లు గట్టిగా ఉన్న నేలను కూడా చీల్చగలవు. దవడలు బలంగా ఉండి ఎముకలను కూడా విరగొట్టగలవు. హనీ బ్యాడ్జర్ నేల తవ్వడంలో అద్భుతమైన నిపుణుడు. కొన్ని నిమిషాల్లోనే పెద్ద గుంతలను తవ్వగలదు. ఈ గుంతలు దానికి ఇల్లు, రక్షణ కేంద్రం మరియు విశ్రాంతి స్థలంగా ఉపయోగపడతాయి. ఎలుకలు, సరీసృపాలు మరియు ఇతర చిన్న జీవులను బయటకు తీసి ఆహారంగా ఉపయోగిస్తుంది. హనీ బ్యాడ్జర్ ఒక అవకాశవాది వేటగాడు. ఎలుకలు, కుందేళ్లు, పక్షులు, గుడ్లు, బల్లులు, తేళ్లు, పురుగులు, పాములు, తాబేళ్లు, పండ్లు, వేర్లు, దాదాపు దొరికిన ప్రతి దాన్ని తింటుంది. ఈ ఆహార వైవిధ్యం వల్లే ఇది ఎలాంటి
వాతావరణంలోనైనా జీవించగలుగుతుంది. ఎడారి జీవితం చాలా కఠినమైనది, కానీ హనీ బ్యాడ్జర్ పగటి వేడి సమయంలో గుహల్లో దాక్కుంటుంది. రాత్రి సమయంలో బయటకు వచ్చి వేటాడుతుంది. నీటి అవసరాన్ని ఆహారం ద్వారా కొంతవరకు తీర్చుకుంటుంది. హనీ బ్యాడ్జర్ ప్రధానంగా రాత్రిపూట చురుకుగా ఉంటుంది. సూర్యాస్తమయం తరువాత వేట ప్రారంభిస్తుంది. గ్రహణ శక్తి చాలా బలంగా ఉండడం వల్ల నేల అడుగున దాగి ఉన్న ఆహారాన్ని కూడా గుర్తించగలదు. ఒకే రాత్రిలో అనేక కిలోమీటర్లు తిరుగుతూ ఆహారం కోసం వెతుకుతుంది. హనీ బ్యాడ్జర్ కేవలం బలమైన జంతువు మాత్రమే కాదు, ఇది చాలా తెలివైనది కూడా. కొన్ని జూలలో రాళ్లు, కర్రలు మరియు పెట్టెలను ఉపయోగించి గోడలు దాటేందుకు ప్రయత్నించిన సంఘటనలు నమోదయ్యాయి. సమస్యను అర్థం చేసుకొని పరిష్కారం కనుగొనే సామర్థ్యం దీనిలో కనిపిస్తుంది. హనీ బ్యాడ్జర్ తల్లి తన పిల్లల కోసం ప్రాణాలు కూడా ఇస్తుంది. ప్రమాదం వచ్చినప్పుడు తనకంటే పెద్ద జంతువులపై కూడా దాడి చేస్తుంది. పిల్లలకు జీవన నైపుణ్యాలను నేర్పి వాటిని స్వతంత్రంగా బ్రతికేలా చేస్తుంది. హనీ బ్యాడ్జర్లో శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచిన అనేక లక్షణాలు ఉన్నాయి. అద్భుతమైన గ్రహణశక్తి, బలమైన రోగ నిరోధక వ్యవస్థ, మందమైన చర్మం, సమస్య పరిష్కార సామర్థ్యం, అనేక వాతావరణాల్లో జీవించే నైపుణ్యం, ఇవన్నీ దీనిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. హనీ బ్యాడ్జర్ ప్రకృతి సమతుల్యతలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది ఎలుకలు, విషసర్పాలు మరియు ఇతర చిన్న జంతువుల సంఖ్యను నియంత్రిస్తుంది. దీనివల్ల పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ప్రపంచంలో అతిపెద్ద జంతువు కాదు, అత్యంత వేగవంతమైన జంతువు కాదు, అత్యంత బలమైన జంతువు కూడా కాదు, కానీ ధైర్యం, పట్టుదల, తెలివితేటలు మరియు ఎప్పటికీ లొంగిపోని మనస్తత్వం విషయానికి వస్తే హనీ బ్యాడ్జర్ ప్రకృతి సృష్టించిన అద్భుతాలలో ఒకటి. ఈ చిన్న జంతువు మనకు ఒక గొప్ప పాఠం నేర్పిస్తుంది. పరిమాణం కాదు, మనసులో ఉన్న ధైర్యమే నిజమైన శక్తి. సింహం అడవికి రాజు కావచ్చు, కానీ భయాన్ని జయించిన యోధుడు మాత్రం హనీ బ్యాడ్జరే. ఎంత ధైర్యంగా, ఎంత శక్తివంతంగా ఉన్నా హనీ బ్యాడ్జర్ కూడా ప్రమాదాలకు అతీతం కాదు. ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో మానవ కార్యకలాపాల వల్ల వీటి జీవితం క్రమంగా కష్టమవుతోంది. అడవులను వ్యవసాయం, రహదారులు, పట్టణాల నిర్మాణం కోసం నరికివేయడంతో హనీ బ్యాడ్జర్లు నివసించే సహజ ఆవాసాలు తగ్గిపోతున్నాయి. దీంతో ఆహారం వెతకడం, ఆశ్రయం పొందడం, పిల్లలను పెంచడం మరింత కష్టంగా మారుతుంది. ఆహారం కోసం వెతుకుతూ ఇవి కొన్నిసార్లు కోళ్ల గూళ్లపై దాడి చేస్తాయి లేదా తేనె కోసం తేనెటీగల గూళ్లను ధ్వంసం చేస్తాయి. అందువల్ల కొంతమంది రైతులు వాటిని హానికరమైన జంతువులుగా భావించి చంపేస్తారు లేదా ఉచ్చులు వేస్తారు. మరో పెద్ద ప్రమాదం రహదారులు. రాత్రిపూట ఎక్కువగా సంచరించే హనీ బ్యాడ్జర్లు ఆహారం కోసం రోడ్లు దాటే సమయంలో వాహనాలను ఢీకొని ప్రాణాలు కోల్పోతుంటాయి. కొన్ని ప్రాంతాల్లో అక్రమ వేట కూడా వీటి సంఖ్యను తగ్గిస్తోంది. భయం, అపోహలు లేదా ఇతర కారణాల వల్ల వీటిని వేటాడుతున్నారు. ప్రస్తుతం హనీ బ్యాడ్జర్ ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న జంతువుల జాబితాలో లేకపోయినా కొన్ని ప్రాంతాల్లో వీటి సంఖ్య క్రమంగా తగ్గుతుంది. అడవులను సంరక్షించడం, ప్రజల్లో అవగాహన పెంచడం, అలాగే రైతులు తమ కోళ్లు మరియు తేనెటీగల గూళ్లను జంతువులకు హాని చేయకుండా రక్షించే మార్గాలను ప్రోత్సహించడం ద్వారా హనీ బ్యాడ్జర్లను కాపాడవచ్చు. ప్రకృతిలో ఎలుకలు, పాములు వంటి చిన్న జంతువుల సంఖ్యను నియంత్రిస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో హనీ బ్యాడ్జర్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నిర్భయ యోధుడిని సంరక్షించడం అంటే ప్రకృతి సమతుల్యతను, జీవ వైవిధ్యాన్ని భవిష్యత్తు తరాలకు కాపాడినట్టే. ఇలాంటి ఆసక్తికరమైన జంతు కథనాల కొరకు మా ఫ్లేమ్ ఆఫ్ విజ్డమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.